చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ, ముఖ్యమంత్రులు కలిసి వచ్చిన విధానం, ఇవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ వాతావరణం చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే నాకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేతలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే తెలంగాణకు వచ్చేతలకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు డీకే శివకుమార్ గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చేతలకి కూటమి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో కూటమి అంటే కాంగ్రెస్కు పడదు, కాంగ్రెస్ అంటే కూటమికి పడదు. వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రధాన శత్రువులు ఉన్నారంటే వాళ్ళిద్దరే. మరి ఈ పరిస్థితుల్లో అందరూ కలిసి ప్రజల కోసం ముందుకెళ్తే ప్రయోజనాలు ఎలా ఉంటాయనే దానికి మచ్చుతునక నిన్న జరిగింది. అంటే అభివృద్ధిలో పార్టీలు చూడకూడదు, అభివృద్ధి విషయంలో పార్టీలు చూడకూడదు, ప్రజలకి ప్రయోజనాలు చేకూర్చే విషయంలో పార్టీలు చూడకూడదు. ఎన్నికలప్పుడు మాత్రమే మనం మన సిద్ధాంతాల ప్రకారం వెళ్ళాలి. ప్రజలు దేన్ని ఆమోదిస్తే వాళ్ళు వస్తారు, తర్వాత మనం అభివృద్ధి కోసమే పనిచేయాలనేది నిన్న వాళ్ళు కలిసిన విధానం చూస్తే మనకు సంతోషకరంగానే ఉంటుంది.